హ్యాపీ ఆఫ్టర్నూన్ టు ఆల్. నేను మీ అక్బర్. 100 days 100 స్టోరీస్లో డే 8. అనగనగా ఒక పెద్ద మహానగరం. ఆ నగరంలో ఒక బిలీనియర్, అత్యుత్తంగా డబ్బు సంపాదించినటువంటి వ్యక్తి. తనకి ఏమైందో తెలీదు. సడన్గా ఒకరోజు హాస్పిటల్ బెడ్ పైన ఉన్నాడు. డాక్టర్ గారు వచ్చి ఒకే ఒక్క మాటని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మీకు మిగిలింది 10 నిమిషాలే అని చెప్పేసి. ఇతను షాక్ అయిపోతాడు. ఏంటి, ఏమైంది, నాకు ఏం చెప్పకుండా 10 minutes అని వెళ్ళిపోతున్నావు ఏంటి అని చెప్పేసి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే నాకు ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు సార్, నన్ను కాపాడండి అంటే, లేదు మీకు మిగిలింది 10 నిమిషాలు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే, ఇతనుకు ఏం చేశాడు, ఏమయ్యింది, అసలు ఏం జరిగింది అని చెప్పేసి తనని తాను ప్రశ్నించుకుంటాడు. అప్పుడు అర్థమవుతుంది, ఎస్, నేను డబ్బు సంపాదించాను, నేను అనుకున్న లక్ష్యాన్ని చేరాను, ఈ మహానగరంలోనే నేను ఒక నంబర్ 1 బిలియనియర్ని. కానీ నా ఫ్యామిలీకి నేను దూరంగా పెట్టాను. మా అమ్మ ఫోన్ చేస్తే నేను ఆమెతో టైం మాట్లాడలేదు, టైంకి రెస్పాండ్ అవ్వలేదు. నా పిల్లలు వాళ్ళ స్కూల్ ఫంక్షన్కి పిలిస్తే నేను అటెంప్ట్ అవ్వలేదు. నా ఫ్యామిలీని దూరం పెట్టాను అని చెప్పేసి అప్పుడు ఇవన్నీ గుర్తుకు వస్తాయి అతనికి. నేను ఇంత డబ్బు సంపాదించినా సరే నాకు సాటిస్ఫాక్షన్ లేకుండా పోయింది అని చెప్పేసి తనని తాను ప్రశ్నించుకుంటాడు. అప్పుడు గుర్తుకొస్తుంది, లైఫ్ ఒక్క ఛాన్స్ ఇస్తావా? ఇప్పుడు నేను అనుకున్నవన్నీ సాధిస్తూ నా ఫ్యామిలీని నాకు టైం ఇస్తూ నేను నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అప్పటికే అన్నీ జరిగిపోయాయి. కానీ లైఫ్ తిరిగి ఇస్తుందా? ఇవ్వదు. కాబట్టి లైఫ్లో అనుకున్నది సాధించాలి. అలాగని ఫ్యామిలీకి ఉండేటువంటి మూమెంట్స్ ఖచ్చితంగా మనము దగ్గరుండి తీర్చాలి. అలాగని నేను చెప్పేది ఏంటి అంటే, లైఫ్లో అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టకండి. అలాగని ఫ్యామిలీని దూరం పెట్టకండి. ఎందుకనంటే పిల్లలకి ఇవ్వాల్సిన టైం పిల్లలకి ఇవ్వాలి, ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం ఫ్యామిలీకి ఇవ్వాలి. అప్పుడే కదా మన లైఫ్ని సాటిస్ఫైగా బ్రతకగలం, అనుకున్నవన్నీ సాధించగలం. కాబట్టి ఫ్యామిలీకి దగ్గరగా ఉండండి. థ్యాంక్ యూ.